ఏంటి అయ్య గారు ఎటు వచ్చారేంటండి? ఏముందో ఊరిని చూద్దామని ఏమున్నాయంటే అవునండి. బోర్ కొట్టి. అవునండి. ఉమ్, నాకు కూడా నాలుగుకి బోర్ కొడుతుందండి. నీకు ఏం నాలుగు చేస్తారేంటండి? నీకు నాలుగుకి ఎంత కొట్టరు బాబు, గంటకోసారి కొడుతుంది. అది వేరండి, మీరు వస్తే ఉమ్, వేరండి. ఏం చేయమంట? ఏం చేస్తారండి మీ ఇష్టం అండి, మీరు ఏ వెరైటీ చేస్తారండి అదండి. చెప్పు, ఏదో ఒకటి తినాలని నా నాలుగుకి ఏదో ఒకటి అనిపిస్తుంది అది చెప్పు. చికెన్ చేయండి అయితే. ఏం చికెన్? మీ మీ వెరైటీ ఏదైనా ఉంటే చెప్పండి రాజు గారు, నాకేం తెలుసండి. వెరైటీ చెప్పమంటావు మరి? చెప్పండి కచ్చా బిచ్చా చికెన్ పచ్చడి. సార్. ఇది ఎప్పుడు వెళ్ళలేదండి బాబు రాజు గారు, అయ్య గారు. అదే వెరైటీ మరి. అవునండి. ఆ, ఎ- బాగుంటుందండి. ఎప్పుడు తినేదంటో తిని చూడు ఎలా ఉందో చెప్పు. అంటే కచ్చా బిచ్చా అంటే నాకులా ఏమైనా ఉండదు కదండి. అలాగే ఎడుతుందేమో చూద్దాం, తిన్నాక చూద్దాం కదా. నీకు నచ్చింది చేసి పెడతానులే. అలాగేనండి అయ్య గారు. ఇప్పుడు మనం కచ్చా బిచ్చా చికెన్ పచ్చడికి ముందుగా చికెన్ కడుక్కోవాలి. చికెన్ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ముందుగా గిన్నె పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక మనం చికెన్ వేసుకోవాలి. మనం తీసుకునేది 2 కేజీలు క్వాంటిటీ చికెన్. ముందుగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి 1 స్పూన్. గరం మసాలా వేసుకోవాలి 2 స్పూన్లు. మిరియాల పొడి వేసుకున్నాం 2 స్పూన్లు. అలాగే కారం 3 స్పూన్లు. అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ బాయిల్ చేసుకోవడానికి తగినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కి మనం సన్నం కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 15 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు సన్నగా చీరుకుని పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా అయిపోయేదాకా కలుపుకుని దించి పక్కన పెట్టుకోవాలి. మన ఆనియన్స్ ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఎగిపోయినాయి, తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి, బాగా వేపుకోవాలి మాట. ఎల్లుల్లిపాయలు బాగా వేగాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే పచ్చిమిరకాయలు కూడా బాగా ఎర్రగా వేపుకోవాలి. పచ్చిమిరకాయలు వేగిపోయాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేగిపోయాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనం కచ్చాబెచ్చగా మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ ఏం చేయాలంటే మొత్తం బోన్ నుంచి అంత బోన్లెస్ చేసి ఇలా చికెన్ అంతా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. చికెన్ మీరు బోన్ నుంచి బోన్లెస్ చేసుకున్నాక ఇలా చేసాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కచ్చాబెచ్చాగా చేసుకున్న మసాలా ఇందులో వేసుకోవాలి దీనిలో. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి మనం. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక చికెన్ కూడా వేసుకోవాలి. మనం బోన్లెస్ చేసుకున్న చికెన్. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. నిమ్మకాయలు కట్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి మొత్తం. కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముద్దలు చేసుకోవాలి. బాగా మసాలా ఫ్రై చేసుకుంది. మధ్యలో ఒక ఉల్లిపాయ పెట్టి ఇలా ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకుంటే అదిరిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో సెక్షన్లో పెట్టండి. ఎరా సత్య అయ్యారు ఇదంతా చేసింది నీకే కోసమే కదరా. పెట్టండి. ముద్ద పెడతాను ఎలా ఉంది చెప్పు. అబ్బబ్బబ్బా ఉంది అయ్యారు. చాలా బాగుంది అయ్యారు. బాగుందా? బాగుంది అయ్యారు. మరి మన సత్య ఎలా ఉంటుందో అలాగే సూపర్ అయ్యారు. ఎరా సత్య ఎలా ఉన్నారా? బాగుందండి అయ్యారు. ఏం బాగున్నాయి? రొయ్యల కూరని బంగాళదుంప ఫ్రై కదండి. అంటే ఏం తిన్నావు కూడా తెలియదురా. రొయ్యల ఫ్రై ఎవరు చేసాడు రా? మీరు అంత బాగా చేశారు అయ్యారు. ఏంటండి అది మరి? మనం చేసింది ఏంటి తెలియదండి అయ్యారు. తెలియలేదండి అయ్యారు. తెలీదా? కచ్చా బిచ్చా చికెన్ పచ్చడి. అవునా అయ్యారు? నువ్వేం తిన్నావు తెలియట్లేదు. తెలియట్లేదు అయ్యారు. బాగుంది అంటున్నా. బాగుంది అయ్యారు. మీరు చేస్తే అలా ఉంటుందా అయ్యారు మరి? అంతేనా? ఈరోజు మనం చేసింది చూసారు కదా, చికెన్ కచ్చా బిచ్చా పచ్చడి. అది మీ ఇంట్లో ట్రై చేసి దాని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.